ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లుగా భారత స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని చెప్పవచ్చు. క్రిటిక్స్, అనలిస్టుల నుంచి మాజీ క్రికెటర్స్ వరకు అందరూ రోహిత్, విరాట్లను టాప్ ప్లేయర్స్ అని చెప్పడం చూసే ఉంటారు. జెంటిల్మెన్ గేమ్లోని ఎన్నో రికార్డుల్ని వీళ్ళిద్దరూ బ్రేక్ చేశారు. ఫార్మాట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్లో ఆడుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు రోహిత్. ఫార్మాట్కు తగ్గట్లు తన గేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ మ్యాచ్లు ఫినిష్ చేయడం విరాట్కు అలవాటు. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఆఖరి వరకు క్రీజ్లో ఉన్నా టీమిండియా ఆ మ్యాచ్ గెలిచినట్లే. బ్యాటింగ్ టాలెంట్తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నారు హిట్ మ్యాన్ కింగ్ కోహ్లీ. రోహిత్ అయితే కెప్టెన్గాను ఆకట్టుకుంటున్నాడు. టీంను సమర్థవంతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ను క్రికెట్ ఆస్ట్రేలియా అవమానించింది. కంగారులు మరోమారు తమ వంకర బుద్ధి చూపించారు. అప్పుడు హిట్ మ్యాన్ను, ఇప్పుడు కోహ్లీని అవమానించింది ఆసీస్. 2023 ఏడాది పూర్తవడంతో ఈ ఇయర్కు గాను టెస్ట్ టీంను ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్లో కోహ్లీకి చోటు కల్పించలేదు. ఈ జట్టులో ఉస్మాన్ ఖవాజా, దీముత్ కర్ణరత్నే, జో రూట్, హ్యారీ బ్రూక్, లోర్కాన్ టక్కర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడా, స్టూవర్ట్ బ్రాడ్ ఉన్నారు. అయితే కోహ్లీకి మాత్రం ఇందులో చోటు కల్పించలేదు. కింగ్ కోహ్లీనే కాదు, గతంలో రోహిత్ శర్మను ఇదే రీతిలో అవమానించింది ఆసీస్. వన్డే వరల్డ్ కప్ 2023లో రోహిత్ 597 పరుగులతో దుమ్మురేపాడు. బ్యాటింగ్తో పాటు స్మార్ట్ కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. సీనియర్లు, జూనియర్లతో కూడిన టీంను అద్భుతంగా ముందుండి నడిపించాడు. టైంకు తగ్గట్లు డెసిషన్ తీసుకుంటూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మెగా టోర్నీలో భారత్ గెలుపులో కెప్టెన్గా రోహిత్ శర్మ చేసిన కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒక్క ఫైనల్ మ్యాచ్తో తప్పితే అంతటా అతడు తన మాస్టర్ మైండ్తో ఆకట్టుకున్నాడు. అయితే వరల్డ్ కప్ ఫైనల్ టైంలో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ 2023 టీంను ప్రకటించింది. ఆ బెస్ట్ 11లో హిట్ మ్యాన్కు చోటు కల్పించలేదు క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. కావాలనే భారత సారథిని అవమానించాలనే ఉద్దేశంతోనే ఆసీస్ అలా చేసిందనే కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు మరోమారు కంగారు టీం తన వక్ర బుద్ధిని చాటుకుంది. టెస్ట్ టీంలో కోహ్లీని తీసుకోలేదు. దీంతో టీమిండియా అభిమానులు సీరియస్ అవుతున్నారు. కావాలనే విరాట్ను ఆస్ట్రేలియా అవమానించిందని ఫైర్ అవుతున్నారు. ఆ టీం పని పట్టాలని, అవకాశం వచ్చినప్పుడు అంతకంతా పగ తీర్చుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి అప్పుడు రోహిత్ను, ఇప్పుడు కోహ్లీని ఆసీస్ అవమానించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.